హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హనుమాన్ జయంతి పండుగ శుభాకాంక్షలు అండి. మీ అందరికి కూడా ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా అందరికీ కలగాలని కోరుకుంటానండి. ఈరోజు మనం కద్దు మరియు సాబుదానాతో కాంబినేషన్లో కీర్ అయితే చేస్తున్నామండి. కావలసిన పదార్థాలు సాబుదానా 2 kgs అయితే తీసుకొని ఇలా మనం ఒక 1 hour ముందు నానబెట్టుకోవాలి. ఒకటి 500 grams, అలా మొత్తం 2 kgs అయితే 4 ప్యాకెట్స్ వేసాము. అలాగే బాదంని మార్నింగ్ అయితే నానబెట్టాము. ఈ బాదం 1 kg ఉందండి. కాజు కూడా 1 kg తీసుకున్నాము. సొరకాయలు చిన్న సైజ్వి ఒక 6 తీసుకున్నామండి. ఇలా మనం పొట్టు తీసేసి తురుముకోవాలి. మరియు కస్టర్డ్ పౌడర్ 1/2 kg తీసుకున్నామండి. ఇది చాలా బాగుంటుందండి. స్వీట్, మరి స్వీట్ కాకుండా మరియు ఎక్కువ స్వీట్ కాకుండా మామూలుగా చేసుకోవచ్చు. ఇదేమో కాజు అండి. ఇవి కూడా కట్ చేసేసి ఇవన్నీ తర్వాత మనం ఫ్రై చేసి పైనుంచి వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అనేటివి, డ్రై ఫ్రూట్స్తోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువనే వేసుకోవాలి. ఇలా అన్నీ పొట్టు తీసేసి సొరకాయలని తురిమేసుకుంటున్నాము. పాలు అయితే మనకి 32 లీటర్స్ని ఒక సైడ్ చిన్నగా సిమ్లో పెట్టేసి కాగబెట్టుకోవాలి. ఇందులో అమూల్ పాలు అయితే తీసుకున్నామండి. పెద్ద ప్యాకెట్స్ ఒకటి 6 లీటర్స్ అట్లా ఉంటాయి. తర్వాత దీంట్లో షుగర్ అనేది 10 kgs తీసుకున్నాము. మిల్క్ మేడ్ వచ్చేసి 1 kg. ఇలా మొత్తం తురిమేసుకుంటున్నాము. సొరకాయని మధ్యలోవి తీసేసి సైడ్లలోనే తురిమేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని తర్వాత మనము ఇలా మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు సాబుదానాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. మంచి సాబుదానా తీసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇందులో మిక్స్ చేయాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ 1/2 kg కొంచెం పాలల్లో కలిపేసుకొని ఇది కూడా వేసేసుకోవాలండి. కస్టర్డ్, సాబుదానా కొన్ని పాలు కలిపేసి వేసేసుకొని తర్వాత కొద్దిగా కలుపుతూ ఉండాలండి. ఇది మిల్క్ మేడ్ 1 kg చిన్న చిన్న బాక్సెస్ ఒక తీసుకొని 1 kg ఉంటాయండి. ఇవన్నీ వేసేసి చల్లగా సర్వ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్